దొంగలు దొంగలించలేరు అని అన్నారు. జిను, తెనాలి రామకృష్ణ స్టోరీ చెప్పుకుందామా? ఆ! జున్ను స్టోరీ టైమ్. తెనాలి రామకృష్ణుల వారు, దొంగలు మరియు బావి. ఒక రాత్రి తెనాలి రామకృష్ణ దగ్గర ఇంటి దగ్గర ఇద్దరు దొంగలు దాక్కొని ఉన్నారు. వారు తెనాలి ఇంట్లో ధనాన్ని దొంగలించాలనుకున్నారు. దొంగల్ని గమనించిన తెనాలి రామకృష్ణుల వారు తన భార్యతో గట్టిగా ఇలా అన్నారు: మన బంగారం, నగల పెట్టెను ఈ రాత్రి బావిలో పడేద్దాం. అప్పుడు దొంగలు దొంగలించలేరు అని అన్నారు. దొంగలు ఆ మాట విని ఆనందించారు. తెనాలి ఒక పెద్ద పెట్టెను తీసుకొని బావిలో పడేశారు. కానీ అందులో బంగారం కాదు, రాళ్ళు మాత్రమే ఉన్నాయి. తెనాలి కుటుంబం నిద్రపోయిన తర్వాత దొంగలు బావిలోని నీళ్లను తోడి పెట్టెను బయటకు తీయాలని నిర్ణయించుకున్నారు. రాత్రంతా వారు నీళ్లు తోడుతూ చాలా కష్టపడ్డారు. అంతలో తెనాలి ఆ నీటిని తన తోటకు మళ్లించి మొక్కలకి నీరు పెట్టాడు. ఉదయం అయ్యాక దొంగలు పెట్టెను తెరిచి చూస్తే అందులో రాళ్ళు మాత్రమే ఉన్నాయి. తెనాలి నవ్వుతూ, ధన్యవాదాలు, నా తోటకు ఉచితంగా మీరు నీళ్లు పోశారు అన్నాడు. దొంగలు సిగ్గుపడి పారిపోయారు. ఈతేంటి? తెలివి ఉంటే బలవంతులను కూడా ఓడించవచ్చు. వెరీ గుడ్ జున్ను.